ఆ కుర్చీని మడత పెట్టే అనే ఒక్క డైలాగ్తో లక్షల మందికి పరిచయమైనటువంటి కుర్చీ తాత అలియా షేక్ అహ్మద్ పాషా గారు ఇక లేరు. ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నటువంటి ఈ కుర్చీ తాత ఒకప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మాట్లాడే ప్రత్యేకమైన మాట తీరు, ఆయనకున్నటువంటి ప్రత్యేకమైన యాటిట్యూడ్ వలన ఆయన లక్షల సంఖ్యలో అభిమానులను అయితే సంపాదించుకున్నారు. మేమ్స్, షార్ట్ వీడియోస్, రీల్స్, ఒకప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ మనకు కుర్చీ తాతనే కనిపించేవారు. తర్వాత ఆయనకు వచ్చినటువంటి పాపులారిటీతో పలు ఛానళ్ళు కుర్చీ తాతనైతే ఇంటర్వ్యూ చేశాయి. అంతేకాకుండా కుర్చీ తాత యొక్క ప్రస్తావన పలు సినిమాల్లో మనమైతే చూసాము. అలానే ఆయన వాడినటువంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైలాగ్స్ పాటల రూపంలో కొన్ని సినిమాల్లో అయితే వచ్చాయి. ఎప్పుడైతే ఆయన డైలాగ్స్ పాటల రూపంలో వచ్చాయో ఆయన మరింత వైరల్ అయ్యారు. ప్రస్తుతం కుర్చీ తాత యొక్క మరణ వార్త తెలుసుకుని ఆయన యొక్క అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో వాళ్ళ సంతాపం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కుర్చీ తాత యొక్క పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.